వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు శేఖర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనంతపూర్ రూరల్. డ్రగ్స్ బారిన పడుకున్నారు కానీ, అదేవిధంగా సైబర్ క్రైమ్ పట్ల కానీ లేదా ట్రాఫిక్ పట్ల విద్యార్థులకి అవగాహన కల్పించడంలో ఆయన నెంబర్ 1. సార్, ఎంసీఏ చేసి ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళి లక్షలు సంపాదించుకోకుండా యూనిఫామ్ వేసుకోవాలి ఎందుకు అనుకున్నారు? డిగ్రీ చదువుకుంటున్నప్పటి నుండి కూడా మా ఫ్రెండ్స్ మేమంతా రూమ్ తీసుకొని ఉండేటం. ఫస్ట్ పోస్ట్ మీకున్న ఛాలెంజ్ ఏమొచ్చు? ఫ్యాక్షన్ ఏరియా ఉండింది ఒకటి, దాడితోట అనే ఒక విలేజ్. మీరు చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు, ఫ్యాక్షన్ సెంటర్ వాస్తవం అనేది. సార్ ఒక ఏరియాలో ఒకలాగా ఉంటారు. సార్, ఎలక్షన్స్ రాయలసీమలో అనగానే అది కొంచెం టెన్షన్ ఏరియా ఉంటాయి. సిఐ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళు పిలిపించేసి రామగిరిలో మీకు గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. మర్డర్ కేసు ఒకటి, ఇంట్రెస్టింగ్ మర్డర్ కేసు ఒకటి చేశాను. అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? ఆన్జా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో, కాలేజీలో అని చెప్పేసి. ఇక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. వదనుకోండి. లిటరల్లీ ఈజ్ జస్ట్ లైక్ బెగ్గర్. డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి. నీ కంట్రోల్లో బండి ఉందంటే నువ్వు ఎట్లా నడిపితే అట్లా బండి పోతుంది. సైబర్ క్రైమ్లో రకరకాల మోసాలు జరుగుతాయి. థర్డ్ పర్సన్ ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చింది, కానీ పోలీస్ యూనిఫామ్ వేసుకుని డబ్బులు వస్తాయని కొంతమంది వస్తారు. డబ్బులు వస్తాయనేది వాళ్ళ ఊహలో వాళ్ళు ఉంటారేమో. కానీ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు శేఖర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనంతపూర్ రూరల్. అనంతపూర్ జిల్లాలో దాదాపు 2009 నుంచి ఎక్కువ శాతం ఇక్కడే పనిచేశారు ఎస్ఐగా. అంటే ఫ్యాక్షన్ తగ్గుముఖ పడుతున్న సమయంలో వచ్చిన ఆయన ఫ్యాక్షన్ పనిచేస్తున్న గ్రామాల్లో ఎలా కంట్రోల్ చేశారుతో పాటు మదనపల్లిలో ఆయనకు ఒక మంచి మార్క్ ఉంది. మదనపల్లిలో ఆయన చేసిన వర్క్ ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన మోటివేషనల్ స్పీకర్. పోలీసింగ్తో పాటు వచ్చిన వాళ్ళకి, విద్యార్థులకి అందరికీ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, సొసైటీ పట్ల వాళ్ళకి రెస్పాన్స్ చెప్పడం అనే విషయంలో ఆయనకు బాగా ప్రత్యేకత ఉంది. ఎక్కువ మందికి అంటే డ్రగ్స్ బారిన పడుకున్నారు కానీ, అదేవిధంగా సైబర్ క్రైమ్ పట్ల కానీ లేదా ట్రాఫిక్ పట్ల విద్యార్థులకి అవగాహన కల్పించడంలో ఆయన నెంబర్ 1. ఆయన ఒకసారి స్పీచ్ ఇస్తారంటే విద్యార్థులందరూ ఆయనతో కనెక్ట్ అయిపోతారు. ఆ విధంగా ఆయన మాట్లాడడం ఒక ప్రత్యేకత. ఆయనతో మాట్లాడి స్టూడెంట్స్ కంటే భావితరాలు విద్యార్థులు ఏమి నేర్చుకోవాలి అన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఎంసీఏ చేసి ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళి లక్షలు సంపాదించుకోకుండా యూనిఫామ్ వేసుకోవాలి ఎందుకు అనుకున్నారు? యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారు లేదా? అన్నిటికన్నా ఇంపార్టెంట్ యూత్తో మాట్లాడడం అన్నది మీకు బాగా ప్యాషన్. వాళ్ళతో మీరు మాట్లాడుతుంటే వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. ఆ స్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది? నెక్స్ట్ అంటే పోలీసింగ్తో పాటు ఈ లైన్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ 2 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు శేఖర్ గారు కుటుంబ నేపథ్యం, బై ఛాన్స్ బై చాయిస్ ఐ పోస్ట్. నేను బేసిక్గా డిగ్రీలో ఎన్సిసి క్యాడెట్. మీ నేటివ్ ప్లేస్ చెప్పండి. ఫాదర్, మదర్? నా పేరు శేఖర్ అండి. నేను ఎంసీఏ తిరుపతిలో చదువుకున్నాను, యూనివర్సిటీలో. అది బేసిక్గా కర్నూలు డిస్టిక్, కర్నూలు పక్కనే విలేజ్. మా ఫాదర్, మదర్ కూడా విలేజ్లోనే ఉంటారు, పుస్లూరు ఉన్న విలేజ్. అక్కడ వ్యవసాయమే. ఓకే, వ్యవసాయమే. చిన్నప్పటి నుండి మా పక్కన ఊర్లోనే హై స్కూల్లో చదువుకున్నాను నేను, వెల్దుర్తి దగ్గర. మళ్ళీ కర్నూలులో డిగ్రీ చేసాము, మళ్ళీ తిరుపతిలో ఎంసీఏ చేస్తాము. అంటే మీరు 10th క్లాస్లోనే ఎన్సీసీ? డిగ్రీలో ఎన్సీసీ. ఓకే. డిగ్రీలో మేము కర్నూలులో, మాది డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఎన్సీసీలో ఉన్నాము. మా సారు కాదర్ సార్ అని మా ఎన్సీసీ ఆఫీసర్ ఉండే. బాగా మాకు గ్రౌండ్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయించారు. మేము ఎన్సీసీలో కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసాం. అప్పటి నుండి కూడా మాకు కొంచెం యూనిఫామ్ పైన మంచి ఇంట్రెస్ట్. మోరోవర్ మా ఫ్యామిలీ పరంగా తీసుకుంటే మా మేనమామలు కూడా ఎక్కువ మంది యూనిఫామ్ ఫోర్స్లోనే ఉన్నారు. మాకు ఎవరు? మా మేనమామలు, మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు. ఎక్కడ ఉన్నారు? వాళ్ళు సిఆర్పిఎఫ్లో పనిచేస్తారు ఇప్పుడు. మేబీ అందులో ఒక 2 లేరు. మా మేనమామలు వాళ్ళంతా కూడా యూనిఫామ్ ఫోర్స్లోనే పనిచేశారు. అట్లా మేము డిగ్రీ చదువుకుంటున్నప్పటి నుండి కూడా మా ఫ్రెండ్స్ మేమంతా రూమ్ తీసుకొని ఉండేటోళ్ళం కర్నూలులో. మాకు అప్పుడు ఎన్సీసీలో ఉన్నప్పటి నుండి కూడా కొంచెం యూనిఫామ్ పైన బాగా మంచి అభిప్రాయము. పోలీసులో జాయిన్ అవ్వాలి అట్లా ఉండేది మాకు. ఆ తర్వాత ఏమైందంటే డిగ్రీ తర్వాత ఎంసీఏ సీట్ వచ్చింది నాకు తిరుపతి యూనివర్సిటీలో.
యూనివర్సిటీలో అంత సీట్ వచ్చిన తర్వాత మేమంతా ఫ్రెండ్స్ అంతా ఉన్నాం కదా అక్కడ. బాగా అప్పుడు సాఫ్ట్వేర్ చాలా బాగుండింది. మోర్ ఓవర్ ఏంటంటే మా ఓన్ బ్రదర్ కూడా అప్పటికే విప్రోలో జాబ్ చేస్తుండే బెంగళూరులో, నేను ఎంసీఏ చదివేటప్పటికే. అట్లా మేమంతా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి బాగా ప్రిపేర్ అవుతున్నాము. బట్ మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. మా ఫ్రెండ్ ఇంకో పిల్లోడు డిగ్రీలో చదువుకుంటే తిరుమల అనే పిల్లోడు, అన్న డిపార్ట్మెంట్కి పోదామన్నా మనము అంటే, ఆ పిల్లోడు అప్పటికే కానిస్టేబుల్గా ఉన్నాడు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పడిందని అప్లై చేద్దామంటే ఆ పిల్లోడే 2 అప్లికేషన్లు తెచ్చాడు. సరేలే తిరుమల ఓకే అని చెప్పేసి అప్పుడు అప్లికేషన్ వేయడం జరిగింది. కానీ అప్లికేషన్ వేసినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ పైన విల్లింగ్ ఎక్కువ ఉండేది మాకు. జాబ్ వచ్చినా మనం ఏడ పోతాంలే పోంలే అనే ఒక ఇది ఉండింది అప్పుడు ఉన్నప్పటికీ కూడా. బట్ సాఫ్ట్వేర్ అప్పుడు భూమి ఎక్కువ ఉండడం వల్ల అట్లా వెళ్ళాలనే ఆలోచన, ఏదో మంచి కంపెనీలో జాబ్ కొట్టుకొని పోవడము, బయటికి వెళ్ళిపోదామనే ఆలోచన, హోప్ అయితే ఉండింది నాకు అట్లా. బట్ ఏమైందంటే మళ్ళీ మాకు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగితే ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ని ఆధారం చేసుకొని రిక్రూట్మెంట్ ఇచ్చారు. అప్పుడు 85% కట్ ఆఫ్ పెట్టినారు. నాకు 85% రాలే. నాకు ఫస్ట్ ఇయర్లో 78% వచ్చింది. 78% రావడం వల్ల నాకు రిక్రూట్మెంట్లో మెయిన్ కంపెనీస్ వచ్చినప్పుడు నాకు పార్టిసిపేషన్కి అవకాశం ఇవ్వలే. అప్పుడు మెయిన్ అంటే సిటిఎస్ కంపెనీ వచ్చింది. సిటిఎస్లో మా బ్యాచ్మేట్లు బాగా చాలామంది అయినారు, ఒక దాదాపు 35 మెంబర్స్ అయినారు మా ఫ్రెండ్స్. ఒక ఇద్దరు బాధ వేసింది. తర్వాత లాస్ట్ కంపెనీలు వచ్చినప్పటికి ఇచ్చారు కానీ బట్ అవి మనం క్లియర్ చేయలేకపోయినాం. ఒక ఇంత బాధ అనిపించింది కానీ బట్ క్యాంపస్ వదలక ముందే, నేను ఇంకా ఎంసీఏ కంప్లీట్ అవ్వకముందే 2009 ఫిబ్రవరి 20 ఎస్ఐ రిక్రూట్మెంట్ అప్పటికి అయిపోయింది. రిజల్ట్ అనౌన్స్ అయింది. ఆ రోజుకి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. యాక్చువల్లీ మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, ఎస్ఆర్ నగర్లో ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాం. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చింది. మేము ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఇంకేం రా హ్యాపీ కదా నీకు వెళ్తాం మేము, ఇంకా కొంతమందికి వచ్చినాయి జాబ్స్, కొంతమందికి రాలేదు, నీకు హ్యాపీ కదా ఎస్ఐ జాబ్ వచ్చిందంటే మళ్ళీ వెంటనే మళ్ళీ ట్రైనింగ్ ఇక్కడ అనంతపురం, హైదరాబాద్ ట్రైనింగ్, ఏపీ పోలీస్ అకాడమీ అప్పల్లో ట్రైనింగ్, 1 year ట్రైనింగ్. సార్ ట్రైనింగ్లో మీకు ఇబ్బంది రాలేదా? మీరు సాఫ్ట్వేర్ అవుదాం అంటున్నారు, ఇది వచ్చాయి కొంచెం ఇక్కడ ఫిట్నెస్ వర్క్లు చాలా ఉంటాయి కదా? చాలా ఉంటాయి కానీ అవుట్డోర్లో ఏ రోజు కూడా నేను సిక్ అవ్వలేదు. అక్కడున్న 1 yearలో ఏ రోజు కూడా హెల్త్ పరంగా సిక్ అవ్వడం కానీ, మెడికల్లో సిక్ అని ఫిజికల్ గా కాకపోయినా మెంటల్ గా కొంతమంది సిక్ అవుతారు కదా? లేదు. మేము ఆల్రెడీ ఎన్సీసీలో మాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల 3 years మేము ఆల్రెడీ యూనిఫామ్ వేసుకొని మా ఎన్సీసీ వాళ్ళతో ఫ్రెండ్స్తో బాగుండడము, మా ఎన్సీసీ ఆఫీసర్లతో అట్లా ఉండడం వల్ల అందుకు నాకు అదేం పెద్దగా ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. 1 yearలో కూడా బాగా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగా జరిగిపోయింది ట్రైనింగ్ అంతా కూడా. అంటే పాసింగ్ కూడా పీరియడ్ మీ పేరెంట్స్ వచ్చి ఉంటారు? వచ్చారు, అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. అవును. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాల్సిన కొడుకు కాకీలు వేసుకోకపోవడం వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి? వాళ్ళనేం లేదు, అంటే వాళ్ళు లోకల్లో చూస్తాం, అంటే లోకల్ ఎస్ఐ అంటే ఒక క్రేజీగా ఫీల్ అవుతారు కదా. మోర్ ఓవర్ విలేజర్స్ నుండి వచ్చిన పేరెంట్స్ కదా, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ నేను ప్రొబేషనరీ ఎస్ఐగా ఇక్కడ అనంతపురం 1 town లో చేశాను. ఎవరు ఫస్ట్ ఎస్పీ మీకు అప్పుడు? శ్రీ షాన్వాజ్ కాసిం ఐపీఎస్ సార్ గారు. ఎవరండి? షాన్వాజ్ కాసిం సార్ గారు, సార్ ప్రజెంట్ తెలంగాణలో ఉన్నారు. సార్ ఫస్ట్ ఎస్పీ గారు మాకు అనంతపురం డిస్ట్రిక్ట్ లో, సార్ దగ్గర రిపోర్ట్ చేశాము. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ పోస్టింగ్ ఇండివిజువల్ పోస్టింగ్ తాడిమర్రి ఇచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉన్నారు? అనంతపురం 1 town లో ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్నాను. మళ్ళీ తాడిమర్రి ఎస్హెచ్ఓగా అప్పుడు ఎస్ఐ గారు తబ్రే సార్ ఉన్నారు. సార్ ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. మళ్ళీ రాఘవరెడ్డి సార్ అని పోస్టింగ్ చేశారు. అనంతపురం 1 town లో ప్రొబేషన్ తర్వాత తాడిమర్రి పోలీస్ స్టేషన్, అక్కడ మీరు ఎస్ఐ? అవును, ఇండివిజువల్. ఫస్ట్ పోస్టింగ్ మీకున్న ఛాలెంజ్ ఏమొచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ లోన అక్కడ అంటే కొంచెం అక్కడ ఫ్యాక్షన్ ఏరియా ఉండింది ఒకటి, దాడితోట అని ఒక విలేజ్. ఆ ఊర్లో ఒక 2 groups మధ్యన చిన్నపాటి రైవలరీ ఉండేది, కొంచెం విలేజ్ సుప్రమసీ కానీ వాళ్ళ మధ్య కొంత రైవలరీ ఉండేది. అప్పుడు సార్ మా సిఐ సార్ గంగయ్య సార్, అంటే మేము ఇంకా కొత్తగా వచ్చినాం కాబట్టి సార్
గంగయ్య సార్ బాగా గైడ్ చేసేటోళ్ళు సార్. వెంకయ్య గారు అంటే తర్వాత పొలంలేరు చేశారు ఆయన. ఎస్ సార్. అప్పుడు ఆ విలేజ్ ఒకటే ప్రాబ్లమాటిక్ ఉండింది, ఇంకా మిగతా విలేజ్ అంతా కూడా మళ్ళీ నార్మలే. ఆడొకటి ఆ విలేజ్ పైన కొంచెం ఎక్కువ వాచ్ పెట్టేటోళ్ళం, ఈ కార్డన్ సెర్చ్లు అవి చేయడం కానీ, ఫ్రీక్వెంట్గా అక్కడ షీటర్స్ ఉంటే వాళ్ళది హౌస్లు సెర్చ్ చేయడం కానీ, అదేవిధంగా పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం. సార్ మీరు పోస్టింగ్ వచ్చేసరికి ఫ్యాక్షన్ తగ్గింది, కానీ ఆరిజిన్ ఎందుకు వచ్చింది ఇవన్నీ మీరు స్టడీ చేశారు ఏమైనా మీరు? ఏ రీజన్ పరంగా అంటున్నాను అంటే ఎందుకు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది అనంతపురం, దాని ఎండింగ్ ఎక్కడ వచ్చింది అని? అది ఇంకా స్టార్టింగ్ అనేది మనం కరెక్ట్ పాయింట్ అని చెప్పలేము, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీజన్స్తో స్టార్ట్ అయిపోయింటాయి. ఎండింగ్ అనేసరికి ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు రావడము, ప్రతి పిల్లోడు కూడా ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనుకోవడము, బాగా ఉండాలనుకోవడము, ఏదో మా నాన్న వాళ్ళు కొంచెం తెలిసి తెలియక ఏదో కొన్ని మిస్టేక్స్ చేసింటారు, మళ్ళీ మనం ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలనే ఆలోచనతో పిల్లలు, అది మంచి పరిణామమే. పిల్లలు చదువుకోవడము, చైతన్యవంతులు కావడము, ఇట్లా ఎడ్యుకేటెడ్ కావడం వల్ల. సాధారణంగా సినిమాలో చూపించినట్లుగా ఉంటారు కదా ఫ్యాక్షనిస్టులు, ఇక్కడ చాలా కష్టాలతో ఉంటారట కదా? సరే, ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటారు. అంటే సినిమాలో చూపించినట్లు వైట్ అండ్ వైట్ సుమోలు కాకుండా ఇక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు ఫ్యాక్షనిస్ట్ అంటారు, వాస్తవం అనేది? సార్ ఒక్కో ఏరియాలో ఒకలాగా ఉంటారు. కొన్ని ఏరియాల్లో బాగానే ఆర్థికంగా బాగానే ఉంటారు, కొన్ని ఏరియాల్లో ఒకలాగా మీరు చెప్పేలాగా అట్లా ఉంటారు. అంటే కేవలం ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ లో ఉండిపోతారట కదా కొంతమంది. మాకు ఎక్కువ తెలియదు. ఓకే సార్, ఫ్యాక్షన్ చూసారు, ఫస్ట్ పోస్టింగ్ ఎంతకాలం చూసారు అక్కడ మీరు? నేను అరౌండ్ 1.5 years చేశాను అక్కడ. అక్కడ ఏమైనా గుర్తుందా మీ కేసులు ఏమైనా మంచివి? అక్కడనా? అక్కడ ఏం లేవు. తర్వాత నెక్స్ట్ నార్పలలో చేశాను, అక్కడ ఒక 2 years చేశాను. అక్కడ 2014 ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్స్ అక్కడ చేశాను. అక్కడ ఒకటి పెద్దది ఒకటి కిడ్నాప్ కేసు ఒకటి జరిగింది అక్కడ నార్పలలో. అది ఒక ఫర్టిలైజర్స్ ఓనర్ అతన్ని ఓవర్ ద వచ్చి అతన్ని కిడ్నాప్ చేసుకొని పోయి ట్రాన్సమ్ బాగా కావాలా మిమ్మల్ని వదిలిపెట్టేదానికోసం అని చెప్పేసి చేశాడు. ఆ కేసులో బాగా కష్టపడి ఇవన్నీ వాళ్ళ టీంని అందరిని అరెస్ట్ చేసినాము. సూన్ ఆఫ్టర్ అప్పుడు మా సిఐ గారు శ్రీనివాసులు సార్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ శ్రీనివాస్ గారు, బి శ్రీనివాస్ గారు సార్ పేరు కే శ్రీనివాస్ సార్ పేరు, సార్ విజిలెన్స్ లో ఉన్నారు. ఆ కేసు చాలా మంచి ఛాలెంజింగ్ కేసు మాకు అప్పుడు. అది అందరినీ పట్టుకొచ్చి అందరిని అరెస్ట్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఆ కేసులో లైఫ్ కన్విక్షన్ పడింది అందరికి కూడా. కిడ్నాప్ కేసు పెద్ద కేసు. అంటే కిడ్నాప్ అండి, దాంట్లో ఇంకో ర్యాన్సమ్ కోసం కిడ్నాప్. లీడ్ ఎక్కడ వచ్చేది మీకు? లీడ్ అంటే వాళ్ళు ఊర్లోకి వచ్చేసి ఆ ఫర్టిలైజర్ షాప్ అతన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి తీసుకొని వెళ్ళిపోయినారు, అది ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు, అక్కడ మడుగుపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వాళ్ళు పోయినది అవన్నీ కనుక్కొని దాని ద్వారా మళ్ళీ నైట్ అంతా ఫారెస్ట్ ఏరియాలో వెతికి మళ్ళీ తర్వాత ఒక 1 month 1.5 month పట్టింది ఆ కేసు. అందరం కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. అది ఆ తర్వాత 2014 ఎలక్షన్స్, అక్కడ ఎలక్షన్ ఛాలెంజెస్. ఆ తర్వాత ఎలక్షన్స్ రాయలసీమలో అనగానే అది కొంచెం టెన్షన్ ఏరియా ఉంటుంది. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చారు? జనరల్ ఎలక్షన్స్ అంటే ఆ స్ట్రెస్ అంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎస్బీ ఫీడింగ్స్ కానీ ఇంటెలిజెన్స్ ఫీడింగ్ అని తీసుకొని ఒక్కొక్క ఏరియాలో ఎలా యాక్ట్ చేయాలి, ఎవరిని ఎట్లా మనం మోల్డ్ చేయాలి, ఎవరిని మనం బైండోర్స్తో కంట్రోల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకా వేరే వేరే ఏదన్నా కూడా మనము అంటే కొన్ని విలేజెస్ ఉండినాయి. మనం ఆ విలేజ్ అంతా కూడా మీటింగ్స్ కండక్ట్ చేసినాం. మేజర్గా ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా మీటింగ్స్ పెట్టాము. మేజర్గా కొంచెం ప్రాబ్లమాటిక్ అనే విలేజెస్లో మా సిఐ గారిని డిఎస్పీ గారిని వాళ్ళని పిలిపించేసి వాళ్ళని మళ్ళీ 1-2 సార్లు మోటివేట్ చేయడము. అంటే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మామూలుగా షెడ్యూల్ ప్రకారం వస్తుంటాయి, జరిగిపోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా మనం విలేజర్స్ అనేది విలేజ్లోనే ఉంటాము, మనకంటే ఒక బాండింగ్ ఉంటుంది, ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అంటే మీరు సాఫ్ట్గా వింటారు, చెప్పే స్టైల్లో చెప్తే అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా. అంటే మళ్ళీ ఇంకా కొంతమంది కౌన్సిలింగ్ చేసేటోళ్ళు ఉంటారు, గట్టిగా చెప్పి చేయొద్దండి ఇట్లా చేయొద్దండి, మళ్ళీ వాళ్ళకి బైండ్ ఓవర్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అప్పుడు కూడా చాలా మందికి బైండ్ ఓవర్ చేయించాం మేము. ప్రతి విలేజ్ నుండి 2 groups రైవల్ గ్రూప్స్ అన్ని కూడా పిలిపించడము, 2 groups బైండ్ ఓవర్ చేయించడము, వాళ్ళకి మళ్ళీ తహసీల్దార్ గారితో చెప్పించడం గట్టిగా. అయితే మళ్ళీ ఫోర్ఫీచర్ అవుతుంది, మళ్ళీ మీ ఆస్తులు అవన్నీ కూడా మీరు సేల్ చేసుకొని గవర్నమెంట్కి ఫోర్ఫీట్ చేయాల్సి ఉంటుందని ఇట్లా చేసుకోవడం కానీ ఇట్లా అన్నీ చేయడం వల్ల బాగా
హ్యాపీగా జరిగిపోయింది. అక్కడ పోస్టింగ్ థర్డ్ పోస్టింగ్ రామగిరిలో పనిచేశాను. అక్కడ 2 years పైన పనిచేశాను. అక్కడ మీకు చాలా అడ్వెంచర్స్ ఉంటాయి అన్నా అక్కడ. ఆ రామగిరిలో మీకు గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. రామగిరిలోనా? రామగిరిలో కూడా చాలా కేసెస్ జరిగినాయి. ఒక మర్డర్ కేసు ఒకటి, ఇంట్రెస్టింగ్ మర్డర్ కేసు ఒకటి చేశాను దాంట్లో. అందులో ఏమంటే ఒక పిల్లోడు బెంగళూరులో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో ఉన్న పిల్లోడు అక్కడ ఏదో వేరే అమ్మాయితో ఏదో అఫైర్ పెట్టుకున్నాడని, రిపీటెడ్గా అమ్మాయితో ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి, ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ హాస్టల్లో ఉన్న అతన్ని దండించిన దానికి ఆ ఓనర్నే కొట్టడానికి పోయాడు, కొట్టి చంపేదానికి పోయినాడు. అతన్ని చంపకపోతే మేము ఎక్కడ చచ్చిపోతామని చెప్పేసి హాస్టల్ ఓనర్ వాళ్ళు వాళ్ళ బంధువులు అతనంతా కలిసి అతన్ని కప్పెబెట్టేసి గొంతుకి స్ట్రాంగులేషన్ చేసి బిగిచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ పాడేసిపోయినారు. బెంగళూరులో చంపి తీసుకొచ్చి బాడీని ఇక్కడ పాడేసిపోయినారు. బాడీ అంటే ఓన్లీ ఒక బాడీ తప్ప ఏం లేవు మా దగ్గర ఆధారాలు, ఏమీ ఆధారాలు లేవు. ఓన్లీ ఒక బాడీ, ఓన్లీ ప్యాంట్, అది కూడా షర్ట్ లేదు, గొంతుకు స్ట్రాంగులేషన్ చేసిన ఒక క్లాత్ అంతే. మేము అవన్నీ ఫోటోలు అవి తీసుకొని అంతా సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ చేసాం. ఇక్కడెక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అన్ని పోలీస్ స్టేషన్లకి, వేరే చోట మిస్ అయినటువంటి కేసులు కానీ అవి అన్నీ వెరిఫై చేసినాం. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. దాదాపు ఒక 20 days 1 month. ఆఫ్టర్ దట్ మళ్ళీ మాకు అంతా అప్రోచింగ్ బెంగళూరు సైడ్ నుండి ఎక్కువ ఉందని డౌట్ వచ్చి మళ్ళీ మా హైర్ ఆఫీసర్స్కి చెప్తే, ఇట్లా బెంగళూరు వెళ్తాం సార్, ఈ కేసులో మాకు ఏదైనా క్లూస్ వచ్చే అవకాశం ఉందంటే, సరే ఓకే బెటర్ యూ గో అని చెప్పేసి ఆఫీసర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మేము ఆల్మోస్ట్ ఈ పోస్టర్స్ అన్నీ కూడా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మ్యాస్టిక్ అని, సెంట్రల్ రైల్వే స్టేషన్, తర్వాత కంటోన్మెంట్, అన్నీ మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాము. సూన్ ఆఫ్టర్ సిటీలో కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి, తర్వాత కమిషనర్ ఆఫీస్ అక్కడ నుండి మళ్ళీ ఎస్సీఆర్బీకి వెళ్ళాం. ఎస్సీఆర్బీలో పిఆర్ఓ ఆఫీసర్ గారు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు. సార్ని రిక్వెస్ట్ చేసి, సరే ఏమనుకోకుండా ఇట్లా జరిగింది మా దగ్గర ఒకటి మర్డర్ సార్, ఇది స్ట్రాంగులేషన్ అయింది, మీరు రిక్వెస్ట్ దీన్ని అంతా కూడా బెంగళూరు సిటీలో అన్ని పేపర్లలో దీన్ని పబ్లిష్ చేయించండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సార్ని. సారు మళ్ళీ చెప్పినట్లుగానే అంత పేపర్లు అంతా కూడా పబ్లిష్ చేసి మా కాంటాక్ట్ నెంబర్లు పెట్టిన. నెక్స్ట్ డే మార్నింగ్కే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వచ్చేసి మాకు కాల్ చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు ఇతను, ఎక్కడ, ఏంటంటే మళ్ళీ అతని అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పారు. చిత్తూరు ఇతని సో ఇట్లా బెంగళూరులో ఉంటాడు. మళ్ళీ ఎక్కడ ఏమంటే ఆ హాస్టల్ లీడ్ తీసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళాము. ఆ హాస్టల్లోకి వెళ్తే అప్పటికి హాస్టల్ క్లోజ్ చేసేసారు. పోనీ ఈ హాస్టల్ అడ్రస్ ఎవరిదంటే తెలియదు అంటారు. ఇక్కడ ఎవరు నడిపేటోళ్ళు హాస్టల్ అంటే తెలియదు అంటారు. ఎవరు ఏం చెప్పేటోళ్ళు లేరు. ఆ తర్వాత హాస్టల్ ఓనర్ది అది నెంబర్ తీసుకుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. అట్లీస్ట్ ఆ నెంబర్ పైన మళ్ళీ అడ్రస్ అది తీసుకొని మళ్ళీ వాళ్ళంతా ట్రేస్ చేసాం. అట్ లాస్ట్ తర్వాత 8 మంది ఎంత ముద్దాయిలు అనుకుంటుంది అట్లా. ఎందుకంటే చంపారు వాళ్ళు? అదే ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో, డిసీజ్డ్ ఎవరో వేరే అమ్మాయితో ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నాడు, హాస్టల్లో ఉండే టైంలో లేట్ అవర్స్లో అంతా డిస్టర్బ్ ఉంది అట్లా ఇట్లా అని చెప్పేసి హాస్టల్ ఓనర్ అతన్ని అడ్వాన్స్ చేసి ఉంటాడు. అట్లా చేయొద్దు, ఎందుకు అట్లా ఇట్లా అంటే, నువ్వెందుకు నాకు నీతి వాక్యాలు చెప్పేదని ఆ మాట పెరిగింది. ఇతని యొక్క ఫెరోషియస్నెస్తో ఓనర్ని చంపడానికి పోయాడు. ఇతన్ని చంపకపోతే మమ్మల్ని అన్ని చంపేస్తాడని చెప్పేసి వాళ్ళంతా కలిసి అతని చంపిన తర్వాత బాడీని తీసుకొచ్చి ఇక్కడ వేయడం అసలు ఎందుకు వేసారో మాకు తెలియదు. అది రాత్రిలో పూట అది అట్లా వచ్చారు. చిత్తూరు దగ్గర కదా, బెంగళూరు దగ్గర, ఇట్లా ఎన్ రూట్ లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి వాళ్ళు ఇట్లా ముందరికి వెళ్ళినట్టు, వాళ్ళు ఏదో కర్నూలు ప్రాపర్ అనుకుంటా. అడిగారా మీరు? మళ్ళీ అంతా ఎందుకు బాడీ ఏమంటాడు, ఎందుకు బాడీ చేసామంటే ఏదో సార్ ఇట్లా వచ్చినాము ఇట్లా పడేసిపోయినాం అని చెప్పేసి అన్నారు. అయ్యో, అది బాగా ఛాలెంజింగ్ కేసు అనిపించింది. రామగిరి అక్కడ పొలిటికల్ ప్రెజర్ లేదు, మీరు ఎదుర్కోలేదు? పొలిటికల్ ప్రెజర్ ఏం లేదంతా మామూలు పబ్లిక్ అంతా. ఓకే, తర్వాత ఇంకా రామగిరి తర్వాత హిందూపూర్ రూరల్లో పనిచేశాను. అక్కడ ఎవరు ఎమ్మెల్యే గారు? అక్కడ నందమూరి బాలకృష్ణ సార్ ఎమ్మెల్యే గారు. ఆయనతో ఇప్పుడు మీకు రాలేదా? లేదు సార్ గారు అని అనలేదా? అంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో అట్లా మాట్లాడతారు కానీ సార్ ఏమి ఇప్పుడు అప్లికేషన్స్ ఇక్కడే ఉంటుందండి క్రైమ్ నేచర్. హిందూపూర్ ఇక్కడ సార్, హిందూపూర్ సైడ్ కొంచెం ప్రాపర్టీ అఫెన్స్, కర్ణాటక బార్డర్ ఉంటాయి, కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్ అవి కొంచెం బాగా అవుతుంటాయి అక్కడ. అక్కడ లెక్కర్ వస్తుందండి, మర్డర్ చేస్తారు, నెఫన్ చేస్తారు, అటు పోయి షెల్టర్ తీసుకుంటారు, అక్కడ చేస్తారు, ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. ఆ ఎక్స్చేంజ్ ఎలా మరి కంట్రోల్ చేస్తారు? అవి అంటే ఫ్రీక్వెంట్గా మేము అక్కడ చెక్ పోస్టులు పెట్టేటోళ్ళమన్నా. అది తర్వాత మ్యాక్సిమం టైం మేము బార్డర్ ఏరియాలోనే ఎక్కువ గడిపేస్తూ ఉంటాం. మేము తుమ్కుంట ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది,
ఆ ఏరియా నుండి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది మనకు ఇక్కడికి వచ్చేదానికి. అక్కడ నుండి ఇండస్ట్రియల్ ఏరియా నుండి వచ్చేదానికి కొన్ని చిన్న చిన్న లింక్ రోడ్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆ ఏరియాలోనే కొంచెం ఎక్కువ మూవ్మెంట్ చేసేటోళ్ళం మేము, అట్లా రాకుండా. హిందూపురం రూరల్, హిందూపూర్ రూరల్, తర్వాత మళ్ళీ హిందూపూర్ 1 టౌన్. హిందూపూర్ 1 టౌన్ మళ్ళీ 19 ఎలక్షన్స్, 19 ఎలక్షన్స్ హిందూపూర్ 1 టౌన్లో చేశాను. అప్పుడు సార్ మా రాజగోపాల్ నాయుడు సార్ అని సార్ సిఐ గారు ఉన్నారు. ఎలక్షన్స్ బాగా హ్యాపీగా జరిగి హిందూపురం రూరల్ చేశారు, హిందూపురం టౌన్ చేశారు. 1 టౌన్ చేశారు. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏం లేదు రెండిట్లో? గుర్తుండిపోయిన కండిషన్ అంటే 1 టౌన్ ఉన్నప్పుడు కరోనానే మేజర్. ఎందుకంటే కరోనా అప్పుడు స్టార్ట్ అయిపోయిందన్న బాగా. కరోనా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హిందూపూర్లోనే వచ్చింది. అప్పుడు దాని గురించి మనకేం పెద్దగా అవగాహన లేకపోవడము, అంత పబ్లిక్ అంతా బాగా ప్యానిక్ అవ్వడము. అప్పుడు ఒకేసారి ఫోర్స్ అంతా రావడం 1 టౌన్లో చాలా మంది పబ్లిక్కి టౌన్ లిమిట్స్లో ఇది కరోనా అడిక్ట్ కావడం. అప్పుడు కొంచెం బాగా చాలా క్రిటికల్ అనిపించింది. ఒక 3 months అంటే మామూలుగా కాదు, చాలా ఇదిగా. హిందూపూర్లో అంతా కరోనా మీకు మ్యాక్సిమం అంటే మేజర్ టెన్యూర్ కరోనాతోనే. 19 ఎలక్షన్ అక్కడ టౌన్లోనే జరిగిపోయింది. అక్కడ మీకు పొలిటికల్ ప్రెజర్ రాలేదు? పొలిటికల్ ప్రెజర్ ఏం పెద్దగా రాలేదా? లేదు మీరు చెప్పట్లేదు సార్. ఏం పెద్దగా ఏం ఉండదు అన్న పొలిటికల్ ప్రెజర్. సార్ రాయలసీమ కానీ పొలిటికల్ ప్రెజర్ ఉంటాయి కదండి? ఉంటాయి, కొన్ని ఏరియాలో సందర్భాన్ని బట్టి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతా ఉంటాయి. మేనేజబుల్ చేస్తుంటారు. ఓకే. హిందూపూర్ తర్వాత అండి? హిందూపూర్ తర్వాత అనంతపురం. నేను డిప్యుటేషన్ వెళ్ళిపోయాను ట్రాన్స్కోకి, ఏపీ ట్రాన్స్కో. అనంతపూర్లోనే టౌన్లోనే ట్రాన్స్కోలో ఉన్న డిప్యుటేషన్లో. తర్వాత అక్కడ నుండి ఇక్కడ 2 years పైన ఉన్న, 2.5 years. మళ్ళీ 2023 ఆగస్ట్లో ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ అప్పుడు మళ్ళీ మదనపల్లి తాలూకాకి వెళ్ళాను. అక్కడ ఎంతకాలం చూసారు మదనపల్లి? మదనపల్లి తాలూకా అంతే ఎలక్షన్ ఒక 9 months అరౌండ్. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి. ఓకే సార్, మదనపల్లిలో మీరు ఎక్కువ చేసిన కార్యక్రమాలు కాలేజ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం, కాలేజీలకు వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే నెక్స్ట్ వాళ్ళతో నడపదానక, లేదంటే వాళ్ళు చెడు మార్గంగా వెళ్లకుండా ఉన్నానక? ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమైందంటే అక్కడ మదనపల్లి సరౌండింగ్స్లో తాలూకా లిమిట్స్లో స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద స్కూల్స్, వశిష్ట కానీ, తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. అప్పుడు ఈ గాంజా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో, కాలేజీల్లో అని చెప్పేసి కొంచెం మనకు బాగా ఇన్ఫర్మేషన్ రావడము, పిల్లల్ని బాగా మోటివేట్ చేయాలా, మళ్ళీ ఇలాంటి దారుణం పడితే రేపు నాపొద్దు వాళ్ళ జీవితం మందవికారం అయిపోతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం అక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో. పిల్లల్ని బాగా మోటివేట్ చేశాం దాంట్లో. బాబు మీకు దీనివల్ల గాంజావి తీసుకోవడం వల్ల వచ్చే మీ కాన్సిక్వెన్సెస్, మీ హెల్త్ ఇష్యూస్ కానీ, దాని ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ పైన పడడం కానీ, మీ బంధువులపైన, మీ స్నేహితులపైన దీని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనే విషయాలు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లలంతా కూడా బాగా మోటివేట్ అయినారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కాలేజీ లెక్చరర్లు కానీ, ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు దీనిపైన బాగా చేశారు సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. మా రామ్మూర్తి, మా మిత్రుడు ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్, అక్కడ మేమంతా కలిసి అక్కడ చేసాము. బాగా మంచి ప్రోగ్రామ్, బాగా సక్సెస్ అయింది అన్నమాట ఆదిత్య కాలేజ్లో. అంటే మీరు మోటివేషన్ చేయడం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం కూడా ఉందా? అంటే అక్కడ చాలా విషయాలు చెప్పాము అంతే ఆ ప్రోగ్రాంలో. అంటే ఇట్లా జరగడం వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పాం దాంట్లో. వీళ్ళు ఇట్లా పలానాలు ఇలా ఉండేటోళ్ళు, వాని వల్ల ఇట్లా జరిగిపోయింది, ఇలా జరగడం వల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి చేసి వాళ్ళకంతా పిల్లలకంతా కొంచెం ఎగ్జాంపులర్గా తీసుకొని పోయేసి చెప్పాము. పిల్లలు మార్పు వచ్చింది మీరు అనుకున్నారా, లేదు మీరు చెప్తున్నప్పుడు వింటూనే ఉన్నారా? పిల్లలకి బాగా అర్థమైంది. అంటే దాన్ని ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ విన్నట్టనే ఉంటారు, కానీ అందులో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు, అందులో కొంతమంది మాత్రమే ఆచరణలోకి వెళ్ళిపోతారు. అందరూ విన్న వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి మనం అనుకోలేము. బట్ అట్లీస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన దగ్గర మన బాధ్యత అయితే మనం చేయాల్సింది. ఓకే సార్, మదనపల్లిలో మీరు ఆ వాళ్ళని టార్గెట్ చేయడం వెనక మీకు మెయిన్ ఛాలెంజ్ అక్కడే వచ్చిందా, లేదా వేరే క్రైమే ఉంది అక్కడ? అంటే క్రైమ్ లేక వీళ్ళు టార్గెట్ చేశారు? క్రైమ్ లేక ఏమన్నా ఆడ ఫుల్ క్రైమ్ రిపోర్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, కేసెస్ కూడా అక్కడ. అందులో మోర్ ఓవర్ ఎలక్షన్ క్రైమ్ రిపోర్టింగ్ బాగా ఎక్కువ ఉంటుంది, కేసెస్ లేక ఏం కాదు కానీ. బట్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవడము. తర్వాత హైర్ అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి మదనపల్లిలో.
ఒక మర్డర్ కేసు ఉంది కానీ వాడు జైల్లో ఉన్నాడు. ఉండాలి ఏది ఒకటి మర్డర్ కేసు ఉంది, వాడు జైల్లో ఉన్నాడు అన్న. సిఏ గారు భార్యని చెప్పింది అమ్మ, సిఏ గారు అమ్మ. అది కాదు, అప్పటికి వచ్చేసాను నేను. ఒక అన్నోన్ డెడ్ బాడీ ఒక కేసు చేశాను నేను. అది ఒక ఒక లేడీ లిటరలీ షీజ్ ఏ జస్ట్ లైక్ బెగ్గర్. ఆమె ఒక December 13th అనుకుంటుందా, December 13th ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది మాకు అక్కడ తట్టివారిపల్లి చెరువు కట్ట దగ్గర. ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ డెడ్ బాడీ చూస్తేనే అది మాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇది ఏదో జరిగినట్లనే. సార్కి చెప్పాము, ఎస్పీ గారికి చెప్తే సరే సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సస్పీషియస్ కింద కట్టాము, మళ్ళీ సూన్ ఆఫ్టర్ పిఎంసీని బేస్ చేసుకొని ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ దాని తర్వాత ఆమె ఎవరు అనే దాని విషయంగా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం మేము. ఎక్కడ మా బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ట్రేస్డ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో లెస్సార్ మరొక 5 years అటు 5 years ఇటు ఉన్నటువంటి కూడా గ్యాదర్ చేసాం. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని వాటి ఆధారంగా మేము ఎక్కడెక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఉన్నాయో రీసెంట్గా అక్కడ అన్ని ఏరియాలో వెళ్ళి సర్చ్ అది ఎక్స్చేంజ్ చేయించాము ఇంటెలిజెన్స్, ఇది అది ఏమన్నా మ్యాచ్ అవుతుందని చెప్పేసి. అట్లా కూడా మనకి ఎక్కడ మ్యాచ్మెంట్ దొరకలే. అయితే ఆ బాడీ పైనటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ శారీ, ఆ పెట్టికోటు, జాకెట్ అవే ఉన్నాయి మనకి. ఇంకా పెద్ద ఆర్టికల్స్ కూడా ఏం దొరికింది అక్కడ సీన్లో. జస్ట్ వాటినే పాంప్లెట్స్ వేసేసి ఆమె చనిపోయిన ఆమె జస్ట్ లైక్ ఈ మీద ఒక బిలో మిడిల్ క్లాస్ లెవెల్ బీపీఎల్ ఫ్యామిలీ లాగా అనిపించిందని కొంచెం ప్రామినెంట్ ఏరియాలంతా కూడా మేము అడ్వర్టైజ్ చేసాము. అన్ని కూడా పాంప్లెట్స్ పంపించేసి టీమ్స్ పెట్టేసి హాస్పిటల్స్, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్, ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్లు అవి చూస్తే ఈ బస్ స్టాండ్లలో సాయంత్రం పూట వెతికిస్తాంటాం. ఎందుకంటే పగలంతా గుజరి ఏరుకుంటే రాత్రి పడుకునే షెల్టర్ జోన్ లాగా బస్ స్టాండ్ దగ్గరికి వస్తూ ఉంటారు మదనపల్లిలో. అక్కడ వాళ్ళకి చూపించాము ఇవన్నీ, ఇది ఎవరన్నా చూసారు ఇది అంటే అందులో ఎవరో కొందరు చిన్న ఐడెంటిఫికేషన్ చెప్పారు. ఈ శారీ పలానా పాప కట్టుకునేది, పలానా లక్ష్మి కట్టుకునేది అని చెప్పేసి అట్లా చెప్పారు. ఓకే ఆమె ఏం పని చేసేది ఏమి అంటే ఆమె ఈ గుజిరి ఏరుకుంటుంది బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పేపర్లు, ప్లాస్టిక్ ఎంటీ వాటర్ బాటిల్స్ సరౌండింగ్ ఇలాంటివన్నీ ఏరుకొని వేస్తుందని. సరే పోనీ నెక్స్ట్ ఎక్కడ వేస్తుంది ఇవన్నీ పేపర్లు అవన్నీ అంటే ఇవన్నీ కూడా పలానా గుజిరి షాప్లో వేస్తుంది అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అక్కడ గుజిరి షాప్ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళతో మాట్లాడినాం. ఎవరు హూయిషి ఈ బట్టలు పెట్టుకునే టైమే మీకు ఇక్కడికి వస్తుందంట కదా, ఆమె పేరు పలానా పలానా, మీరు ఇచ్చేటోళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇస్తారు కదా మీ దగ్గర, మీరు పెట్టుకుంటారు, మెయింటైన్ చేస్తారు కదా, అట్లీస్ట్ అవి ఇవ్వండి మాకు ఆధార్ కార్డులు అని చెప్పేసి చెప్పాం. తీస్తే అందులో ఒక అమ్మాయిది ఒక ఆధార్ కార్డు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ చూస్తే తవలము పక్కన నిమ్మన్పల్లి మండలం. ఆ తవలంకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీ చేపిస్తే ఆమె పేరు ఇక్కడ పిలుచుకునే పేరు లక్ష్మీనగా, అందులో భూదేవి, కత్తి భూదేవి అని. ఆ భూదేవి తీసి ఆమె ఆధార్ కార్డు తీసి మళ్ళీ సచివాలయంకి వెళ్ళి ఆమెకి ఇది మంత్లీ పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ వచ్చేదే కదా వీడియో, అవన్నీ వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి, మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. దీని తర్వాత మళ్ళీ సీన్లోకి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో ఈమె పలానా ఆమె కన్ఫర్మ్ అయిపోయింది, ఈమె ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎవరితో తిరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఒక శ్రీనివాసులు అనే ఒక అతని పేరు బయటకు వచ్చేసింది. ఎవరు వాడు, ఏం కదా అని చెప్తే మళ్ళీ తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వాడిని అప్రిహెండ్ చేయడం జరిగింది. మళ్ళీ అప్రిహెండ్ చేస్తే వాడు ఈమె బాగా సావాసంలో ఉంటూ బాగా క్లోజ్గా ఉండి ఈ మధ్యకాలం జస్ట్ ఇంకా డైలీ వాళ్ళు ఇవన్నీ పేపర్లు ఏరుకునేది, వాటర్ బాటిల్స్ ఏరుకునేది, గుజిరీలు వేసుకొని ఇట్లా చేసుకుంటున్నారు. దాని తర్వాత ఈమె ఏదో వేరే వాళ్ళ వైపు చూసిందని చెప్పేసి ఆమెకి వీనికి కొంచెం మాట పెరిగింది. ఎందుకు పెరిగిందంటే నీవు నాతో ఉన్నావు కదా, నువ్వెందుకు వాళ్ళ వైపు చూసావంటే నేనేమి నీకు కట్టుకునే భార్యని కాదు కదా, నువ్వెందుకు నా మీద అంత అధికారం చెలాయిస్తున్నావు అని చెప్పేసి నన్నే ఎదురు మాట్లాడతామని చెప్పేసి వీడు ఆమెను ఒకే 2 ఏళ్ళు వేయడం, ఆమె ఏదో కట్టె తీసుకొని కొడితే నన్నే కొడతామని చెప్పి వాడు చంపేసి తాయి తీసుకొని. అది బాగా ఇంట్రెస్టింగ్ కేసు అనిపించింది. జైల్లో అన్నోన్ డెడ్ బాడీ అయినప్పటికీ కూడా. సార్ ఆ కేసులో అన్నోన్ డెడ్ బాడీని మీరు 174ని 302 చేశారు. ఎస్, అది మర్డర్ ఫర్ గెయిన్ అయింది. తర్వాత రేప్ కూడా జరిగిందా? రేప్ లేదు, 302. ఆ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మీరు ఏమైనా ప్రాపర్ గా చేశారా ఇన్వెస్టిగేషన్? 100% కన్విక్షన్ వస్తుంది. 100% పిఎం రిపోర్ట్ కానీ అన్ని కూడా బాగా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా బాగా
గ్యాదర్ చేసాము. ఇన్వెస్టిగేషన్ కూడా బాగా, లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాగా వచ్చింది అంట. అంటే పిల్లలు మీరు టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఎక్కువగా, డ్రగ్స్ కోసం వెళ్తున్నారు, తర్వాత సైబర్ క్రైమ్. అది మీరు 3 ఉంటాయి ఎక్కువ కూడా జరుగుతుంది, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, డ్రగ్స్. ఈ మూడిట్లో మీరు బాగా నచ్చింది ఏదంటే? ట్రాఫిక్. ట్రాఫిక్ కూడా ఎందుకంటే ఇట్లా అయితే వాళ్ళని కొంత మోటివేట్ చేస్తాము, కొంతమంది మారిపోతారు ఉంటారు. కానీ ఈ ట్రాఫిక్ అన్నది మనకు ప్రతిరోజు చర్య, ఇది ప్రతిరోజు చర్య. ఎర్లియర్గా ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక మోటార్ సైకిల్ ఉండే, అంటే మేము చిన్నప్పుడు అయితే ఊర్లో అయితే 1-2 మోటార్ సైకిల్ ఉండే, అంతే ఊరంతా కలిపితే కూడా. ఇప్పుడు ఇంటికి 3 అంతే. రోజులు మారే కొద్ది ఏమవుతుందంటే సారు ఒక బండి తీసుకుంటాడు, మళ్ళీ సారు కొంచెం స్టేట్ పెరిగితేనే పిల్లలు ఉన్నారు కదండి మనం ఏడపోతాం బయటకు పోలేమంటేనే అవు కదా అని చెప్పేసి మళ్ళీ ఒక 4-వీలర్ తీసుకుంటారు. మరి పిల్లలు పోవాలి కదా, బాబు కాలేజీ అంటే మళ్ళీ వానికి ఒక మోటార్ సైకిల్ తీసిస్తారు, పాప కాలేజీ అంటే ఆ పాపకు స్కూటీ తీసి ఇచ్చేస్తారు. ప్రతి ఇంట్లో 3 బండ్లు 4 బండ్లు యావరేజ్గా ఉన్నాయి ప్రతి చోట. ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోయింది, పొల్యూషన్, అన్ని రకరకాల ఈక్వేషన్. రోడ్ స్పేస్ మనకి ఇంకా ఓకే, అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. దీంట్లో మేజర్గా నేను పిల్లలకి ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో చెప్పేటప్పుడు ఏంటంటే ఈ విషయాలే ఎక్కువ చెప్తా ఉంటాను. చూడు బాబు, మనము ఒకసారి ఇంట్లో నుండి బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎలా వెళ్ళినామో మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ ఉండదు. కాబట్టి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేదానికి ఏ ఎలిమెంట్స్ అయినా రీజన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా మన మిస్టేక్ అయి ఉండొచ్చు, లేకుంటే ఇతరుల మిస్టేక్ అయి ఉండొచ్చు, అనుకోకుండా ఏదైనా ఒక క్యాటిల్ రావచ్చు, ఒక యానిమల్ రావచ్చు, లేకుంటే రోడ్డు కండిషన్ సరిగ్గా లేకపోవచ్చు, వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ 2-వీలర్లో పోతున్నామా ఖచ్చితంగా హెల్మెట్ మనం ధరించాలి, హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చెయ్యికి ఏదైనా డ్యామేజ్ ఎందుకో ఇంకో చేత్తో మేనేజ్ చేస్తాం, కాలుకి ఏదైనా డ్యామేజ్ అయితే ఇంకో కాలుతో మేనేజ్ చేస్తాం. బట్ వేరే తల ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని ఇంకో దాంతో మనం మేనేజ్ చేయలేము. ఎందుకంటే మన బాడీ ఫంక్షనింగ్ అంతా తలలోనే ఉంటుంది. ఐస్ అండి మోర్ ఇంపార్టెంట్, మనకి ఐస్ లేకుండా ప్రపంచాన్ని చూడలేము. చెవులు, మన ఫంక్షనింగ్ అంతా కంట్రోల్ చేసి మన బ్రెయిన్, ఇవన్నీ కూడా తలలోనే ఉంటాయి మనకు. యాక్సిడెంట్ సింపుల్ అండి, ఒక మొబైల్ కొంటాము, మొబైల్ కొన్న వెంటనే అది 5,000, 10,000, 20 ఎంతన్నా ఉండొచ్చు, కొన్న వెంటనే బాబు పౌచ్ చేసి అంటామని, మొబైల్ కొన్న స్క్రీన్ గార్డ్ వేసి పౌచ్ చేసి బాబు స్క్రీన్ గార్డ్ అంటే ఎందుకు? ఇది ఎక్కడన్నా కింద పడితే దీనికి మనసాక్షి ఒప్పుకోదు, ఇది కొన్న వెంటనే ఒక చిన్న స్క్రాచ్ పడింది నా మొబైల్ కంటాం, లేకుంటే ఏదైనా కింద పడి పగిలిపోయిందని అబ్బా నిన్ననే కొనుక్కొచ్చుకుని అబ్బా పగిలిపోయిందని ఎంతో బాధపడు. అంటే ఏదైనా నువ్వు కొన్నటువంటి ఒక వస్తువుకే, ఒక ఆర్టికల్కే నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావే, పొరపాటున పడిపోతే నీ తలకి ఎవరు ఆన్సర్ చేస్తారు? చిన్న వయసులోనే నువ్వు ఏదైనా ఒకటి హ్యాండిక్యాప్ అయిపోయినావు అనుకోండి, ఏదైనా ఇక్కడ దెబ్బ తగిలేసి ఈ మన దీనికి దెబ్బ తగిలి ఏదైనా హ్యామరేజెస్ పైన బ్లడ్ క్లాట్ అయిపోయి నువ్వేమైనా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే ఎవరు లైఫ్ టైం నీకు ఎవరు సాక్రిఫైస్ చేస్తారు? మనము ఇది ఒకటి ఉందంటే, తల ఒకటి ఉందంటే ఒక మొబైల్ కొనుక్కోవచ్చు, 10 మొబైల్ కొనుక్కోవచ్చు, 100, 1000, 1,00,000 మొబైల్ కొనుక్కోవచ్చు. అదే 1,00,000 మొబైల్స్ ఉంటే ఒక తల కొనగలుగుతాం మనం. అది నేను కొంచెం మేజర్గా పిల్లలకి ఆ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటా. మనం ఒకరం బాగున్నామంటే ఇలాంటివి ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాదు. బట్ మీరు హెల్మెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. హెల్మెట్ అంటే తలకి కంపేర్ చేశారు మొబైల్ ఫోన్ కి. అవునా, తల ఉంటే హెల్మెట్, మొబైల్ కి ఎంత స్క్రీన్ గార్డ్ ఇస్తే నీ బుర్ర కూడా తెచ్చుకొని చెప్పారు, రైట్? కానీ ఎక్కువగా త్రిబుల్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? త్రిబుల్ రైడింగ్ పోవడం కూడా ఇట్స్ అన్ అఫెన్స్ సార్. ఎందుకంటే ఒక బైక్ దాని కెపాసిటీని బేస్ చేసుకునేసి ఇంతమందే పోవాలా, ఇంతమంది ప్రయాణం చేస్తే ఉంటుంది అని చెప్పేసి ఈ రకరకాలుగా పోతూ ఉంటారు దాన్ని. అది వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరం. ఇప్పుడు ఎంతవరకు మనకు ఎన్ఫోర్స్మెంటు, ఇంజనీరింగు, ఎడ్యుకేషన్, ట్రిపుల్ జీస్తో పాటు సెల్ఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. మనం ప్రతిసారి మనం అన్ని చోట్ల ఇక్కడ ఇదే పారామీటర్స్ దొరుకుతాయని గ్యారెంటీ. చేసేటోళ్ళు ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తూ ఉంటారు, బట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలా. మనం పోవచ్చా, పోకూడదా, పోతే ఒకవేళ ఇన్ కేసు ఏదైనా జరిగితే మనము ఎవరు రిస్క్ చేస్తారు, మనకు ఏదైనా జరిగితే ఫ్యూచర్లో ఎట్లా అని చెప్పి రాంగ్ రూట్లో వస్తారు. రాంగ్ రూట్లో అది ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లిన్. ఇంకా ప్రతిదాని ఇప్పుడు ఇక మనం కూడా చేయబడిన వాటికన్నీ చేసేస్తాం, అన్నీ కూడా ఇట్లా రాకూడదు అంటాము. కొంచెం ఏదన్నా రాంగ్ రూట్లో వస్తే ఫైన్లు వేస్తాము. తర్వాత కొంచెం వైలేషన్స్ ఏదైనా ఉంటే వైలేషన్స్కి ఫైన్లు కానీ అన్ని దాంట్లోకి అదే సమస్య పరిష్కారం కాదు కదా. వాళ్ళు కూడా సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలా, కొన్ని విషయాల్లో మనం చేయకూడదని చెప్పేసి పబ్లిక్ అంతా కూడా తెలుసుకుంటే అది మంచిది వాళ్ళకు.
ట్రాఫిక్ లో త్రిబులీలో మీరు ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్ మీ డ్యూటీ కాదు. ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం, ఎలాగో చేస్తాం, మేము డైలీ చేస్తాం కదా. ఈవినింగ్ ప్రతిరోజు ఇంకా కొన్ని వైలేషన్స్ కి కేసెస్ బుక్ చేయడము, రియలైజేషన్ చేయడం, ఇదంతా కూడా మామూలుగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా హెల్మెట్ పెట్టుకోకపోతే నేను పడిపోతే నా తలపోతుంది నీకెందుకు అని అడుగుతారు. అప్పుడు మీరే సమాధానం? అదే వాళ్ళు మాట్లాడతారు, మనం చెప్తాం, మనము చెప్పే రీతిగా చెప్తాము. ఇంకా వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. ప్రతిసారి మనమే ఉండి వాళ్ళని రిస్క్ చేయలేము. తల పోతే నా తల పోతుంది నీకెందుకు అడుగుతారు. మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఆ సందర్భాల్లో కూడా చాలా ఎదురైంటాయి. ఇంకా తప్పదు, మనం ఏం చేస్తాం, ఇంకా వాళ్ళకి చెప్పి పంపి. డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక సాధారణంగా మనము ఒక మోటార్ సైకిల్ కానీ 4-వీలర్లో కానీ మనం ప్రయాణం చేసేటప్పుడు సాధారణమైనటువంటి కండిషన్లో వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. వేరే డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నప్పుడు అయితే నువ్వు వెహికల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. నీ కంట్రోల్లో బండి ఉందంటే నువ్వు ఎట్లా నడిపితే అట్లా బండి పోతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఆ వెహికల్ కండిషన్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆ వెహికల్ కింద పడేస్తే కిందికి పోతావు, గుంతలోకి పంపిస్తే గుంతలోకి వెళ్ళిపోతావు. కరెక్ట్. కాబట్టి కానీ ఇంట్లో తాగితే భార్య ఒప్పుకోదు, బయట తాగితే ఒప్పుకోరు. మరి ఎక్కడ తాగాలి? ఎక్కడ తాగాలంటే ఇప్పుడు తాగి బండ్లు తోవడం నేరం కదా. అట్లని దాన్ని ఇలాగే తాగండి అనేది మీకు సజెస్ట్ చేయలేము. ఓకే సార్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కొంతమంది ఉంటారండి. నా షర్ట్ పని వెళ్ళిపోతే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ అంటే ఇప్పుడు సీట్ బెల్ట్ లో ఇప్పుడు దాదాపు ఈ రోజుల్లో తీసుకుంటే దాదాపు మాక్సిమం వెహికల్స్ అంతా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తా ఉన్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఒకవేళ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ లేని వాటికి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది మన ఒక బాధ్యత. అది అంతే, ఖచ్చితంగా. దాని సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వెహికల్ ఏదైనా సడన్ గా ఏదైనా బ్రేక్ వేసినా, అనుకోకుండా ఏదైనా ఒకటి వచ్చినా కూడా దానివల్ల మనం కొంత డ్యామేజ్ నుండి తప్పించుకుంటాం. చాలా డ్యామేజ్ ఉంటే మనం సీట్లకి అట్లే కూర్చొనే ఉంటాము, దానివల్ల మనం ముందుకు బెండ్ అవ్వకుండా ఉంటాము. ఇదొకటి. రెండోది, ఎయిర్ బ్యాగ్స్ కానీ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్లీ ఓపెన్ అయిపోతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అది. ఓకే సార్, ట్రాఫిక్ తర్వాత సైబర్ క్రైమ్ తీసుకోండి. సైబర్ క్రైమ్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మీరు పబ్లిక్ ఏం చెప్తారు? పబ్లిక్ ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక సాధారణంగా ఒక పని చేసుకునే వాళ్ళు ఉంటారన్న, రోజుకి ఒక 500 సంపాదిస్తారు, లేకుంటే ఒక 600, ఎక్కువ 1000 రూపాయలు సంపాదించుకుంటారు. ఒక నెల ఎంత సంపాదిస్తారు ఆ లెక్కన? ఒక 30,000 రూపీస్, ఒక 30,000 రూపాయలు సంపాదిస్తారు ఒక మనిషి సాధారణంగా. కొంతమంది అంతగా చేయలేని వాళ్ళు ఒక 20,000, ఇంకా మామూలు పని చేసుకునే వాళ్ళు ఒక 10,000 అనుకోండి, ఎంతో కొంత. ఎవరో ఫోన్ చేస్తారు, థర్డ్ పర్సన్ ఫోన్ చేసి, మీకు లాటరీ వచ్చింది, లేకుంటే నీకు పలానా దాంట్లో మీ పేరు వచ్చింది, పలానా డిప్పులో నీ పేరు వచ్చింది, నువ్వు 1000 రూపాయలు వేసినట్టయితే నీకు 1,00,000 రూపాయలు నేను వేస్తానని చెప్పేసి అంటారు. కామన్ సెన్స్తో కూడుకున్నటువంటి ఆన్సర్ దీనికి. వాని దగ్గరే 1000 రూపాయలు ఉంటే నిన్ను 1000 రూపాయలు, వాడు 1,00,000 రూపాయలు వాని దగ్గర ఉంటే 1000 రూపాయలు నిన్ను ఎందుకు అడుగుతాడు వాడు? చిన్న లాజిక్. మనం ఇంత కూలి పని చేసుకుంటేనే మనకి నెలకు 10,000, 20,000, 30,000 రూపాయలు వస్తుంది. ఏదైనా జాబ్ చేసుకుంటేనే, ప్రైవేట్ జాబ్ కానీ ఏదో ఒకటి వాళ్ళు చేసుకునే జాబ్ ఏదైనా కూడా. అలాంటిది వాని దగ్గర నా 1,00,000 రూపాయలు నీకేస్తా, 1000 రూపాయలు నువ్వు నా అకౌంట్లోకి అంటే ఎంత కామన్ సెన్స్ లేకుండా వేస్తారో అర్థం కాదు. ఎవరో ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఓటీపీ చెప్పేస్తారు. ఎట్లా చెప్తారన్న ఓటీపీ? మీకు బ్యాంకర్స్ కాదు, ఎన్ని మోటివేషన్ క్లాసెస్లో ఎంతమంది స్పీకర్స్ ఏ మీటింగ్కి అయినా చెప్తా ఉంటారు. అయినా కూడా ప్రతిరోజు వస్తాయి, సార్ నేను ఓటీపీ చెప్పినా. ఎవరా నేను చెప్పమన్నారు? సార్ చూడండి సార్, నా రికవరీ వెంటనే అయిపోలే సార్, వెంటనే అయిపోలేండి. పబ్లిక్లో ఇంకా చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, ప్రతిదానికి ఒక టైం టెన్యూర్ ఉంటుందండి. ప్రతిదానికి నేను చెప్తున్నాను, అందరికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఏదైనా ఇప్పుడు ఒక పంట వేస్తే పంట కోసేదానికి ఒక టైం ఉంటుంది, దానికి సర్టెన్ టైం ఉంటుంది. ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి ఏదైనా కాలు వచ్చి ఇరిగిపోయి ఏదన్నా పోతే కూడా డాక్టర్ దాని ట్రీట్మెంట్ ఇస్తే, దానికి సర్టెన్ మెడిసిన్ ఇస్తే, మెడిసిన్ ప్రపోర్షనేట్ రెస్ట్ ఇస్తే కూడా సర్టెన్ టైంలో నువ్వు రికవర్ అవుతావు. కానీ పబ్లిక్లో ఉన్నటువంటి చాలా మందిలో ఉండే క్వశ్చన్ ఏంటంటే, అదే డాక్టర్ దగ్గర పోతారు, ఫస్ట్ చెప్పేది నీ ప్రాబ్లం చెప్పడా, సార్ తొందర అయిపోలే సార్ అంటే, సార్ తొందర న్యాయం కాలేదండి. తొందర న్యాయం కావాలంటే ఇంకేమవుతుంది? కొంచెం ఇవ్వాల్సిన డోస్ కొంచెం ఎక్కువ ఇస్తుంది, దానివల్ల మనకే హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది. తీసుకునే టెన్యూర్ కంటే ఇంకా ఎక్కువ టెన్యూర్ అయిపోతుంది. అంటే ఏ దానికి కూడా పేషెన్స్ కూడా తొందరగా పట్టుకుంటే తొందరగా రికవర్ చేయమంటారు. ఇంకా చాలా దానిలో అదే జరుగుతూ ఉంటుంది, ఓకే ఉండదు. మీరు చెప్పేదన్నా క్లియర్గా చెప్పంటే కొంతమంది, అందరని కాదు, కొంతమంది కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళు తొందర అయిపోలే సార్, తొందర. సార్ జనరల్గా పబ్లిక్ ఎలా తయారవుతున్నారంటే,
వాళ్ళు ఎవరు ఆన్లైన్లో చెప్పింది ఆఫ్లైన్ తేడా తెలియకుండా తయారవడం వల్ల సైబర్ క్రైమ్ వస్తుందంటారు. అందులో వాస్తవం ఉందంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు సపోజ్ మనము ఏదన్నా ఏటీఎం మిషన్కి వెళ్తాం. ఏటీఎం మిషన్కి వెళ్ళిన తర్వాత డబ్బులు డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న వెంటనే 1-2 సార్లు లెక్క పెట్టుకుంటామా లేదా, అంటే ఇందులో ఏదన్నా మిస్టేక్ జరిగిందా, ఏదన్నా ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి 1-4 సార్లు లెక్క పెట్టుకుంటాం. అలాంటిది ఆన్లైన్లో ఎవరో మీకు ఫోన్ చేసి ఎవరో ఇది అంటే మీరు ఎందుకు ఇందులో ఉన్నటువంటి జాగ్రత్త అందులో ఎందుకు ఉండదు మీకు ఆన్లైన్లో? ఆఫ్లైన్లో అయితే అంత జాగ్రత్తగా డబ్బుల విషయంలో 1-2 సార్లు చూసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు ఆన్లైన్లో అదే బాధ్యతతో మీరు చూసుకుంటే సో దట్ మీరు చాలా ప్రాబ్లమ్స్ సైడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు కదా. అవును, అది కూడా కొంచెం పబ్లిక్ జాగ్రత్త పాటిస్తే మంచిది. ఆ విషయం కొంతమంది అమ్మాయిలు ఫ్రెండ్షిప్ లో ఎక్కువగా మోసపోతుంటారు. అమ్మాయిల ఫ్రెండ్షిప్ లో మోసపోతారంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుందన్న, బస్సు ఎక్కడానికి పోతుంది. బస్సు ఎక్కడానికి పోతే అంత బస్సు ఎక్కిన తర్వాత ఎక్కి చూస్తే బస్సులు అంతా కూడా ఎక్కువ అబ్బాయిలు ఉండడము. అప్పుడే ఆమెకు వాతావరణం చూస్తే ఈ బస్సు కంటే నెక్స్ట్ బస్సుకు పోవడం మంచిదేమో అని అనిపిస్తుంది. ఆమెకి ఏం చేస్తుందన్న, మామూలుగా ఆటోమేటిక్గా బస్సు దిగేస్తుంది. మరి ఆ బస్సు ఎక్కి దిగినప్పుడు అంత జాగ్రత్త బయటకు వచ్చేస్తుంది. సేమ్ టైం ఈ ఫోన్లో ఫేస్బుక్లో కానీ ఇంకో దాంట్లో చూస్తే తగ్గిమని టిక్కులు పెట్టేయడము, ఫ్రెండ్షిప్కి యాక్సెప్టెన్స్ ఇవ్వడము, యాడ్ ఫ్రెండ్షిప్లో పెట్టడము, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, ఇలాంటివి. మరి అందులో ఉన్న జాగ్రత్త ఇందులో ఎక్కడ మిస్ అయింది? ఆ జాగ్రత్త కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా. మరి ఆఫ్లైన్లో ఇంత కేర్ఫుల్గా ప్రతి దాంట్లో మీరు 1-2 సార్లు పాటించుకుంటూనే పోతా ఉన్నారు అంత కేర్ఫుల్నెస్గా. మరి ఆన్లైన్లో కూడా అంతే కేర్ఫుల్నెస్గా ఉంటే మీరు చాలా ప్రాబ్లమ్స్లో సైడ్ అయిపోయే అవకాశము ఉంది. ఓకే సార్, డ్రగ్స్ మీద మీ ఫోకస్ ఏంటంటే? డ్రగ్స్ సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మేము అన్ని కాలేజీలన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము. రీసెంట్గా కూడా ఒకటి కేసు పెట్టడం జరిగింది. డ్రగ్స్ అంటే బిఫోర్ నేను మదనపల్లిలో ఉన్నప్పుడు డ్రగ్స్ లాస్ట్లో రిలీవ్ అయ్యి వచ్చే టైంలో ఒక 12 మంది పిల్లల పైన కేసు పెట్టి అందరూ రిమాండ్ చేసేసినాం. ఇక్కడ కూడా అదే వర్కౌట్ చేస్తూ ఉన్నాము. ఏదన్నా కూడా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, వాళ్ళు రిమాండ్ పంపేయడం అనేది జరుగుతూ ఉంది. మరోవర్ కొంచెం కాలేజీల్లో స్కూల్లో విజిట్స్ రెగ్యులర్ విజిట్ చేస్తాను. వాళ్ళందరినీ కూడా బాగా మోటివేట్ చేసి ఆ దారిన పడకుండా పిల్లల్ని సైడ్కి తీసుకొచ్చే దిశగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఓకే సార్, మీరు 2009లో వచ్చినప్పుడు అనంతపూర్కి 2025 వచ్చి అనంతపూర్కి తేడా వచ్చిందా? పబ్లిక్లో చాలా తేడా ఉంది. అప్పుడు ఉండేది ఇప్పటికి చాలా మారిపోయింది. అంటే పబ్లిక్ యాటిట్యూడ్ మారిందంటారా, క్రిమినల్స్ యాటిట్యూడ్ మారిందంటారా? అన్నీ మారినాయి. క్రిమినల్స్ కూడా తగ్గినారు, ఫ్యాక్షన్ తగ్గింది అనుకుంటా. కానీ క్రైమ్ ఏముంది ఇక్కడ? క్రైమ్ ఏముంటుంది ఇక్కడ? క్రైమ్ అంటే ఇక్కడ మేజర్గా క్రైమ్స్ కొంచెము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అవి కొంచెం అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొంచెం యాక్సిడెంట్లు అవి అప్పుడప్పుడు అంతే. ఇంకా మేజర్ క్రైమ్స్ అంటే ఇంకా మామూలుగా మా లిమిట్స్లో అంతే. ఇప్పుడు కొత్త ఎస్పీ గారితో ఎలాగుంది? చాలా బాగుందండి. యంగ్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. అవును, చాలా మంచి ఆఫీసరు. ఏదన్నా కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి. సేమ్ టైం ప్రపోర్షనేట్గా డ్యూటీ చేయాలంటారు. ఇన్స్ట్రక్షన్స్ మాకు ఎప్పటికప్పుడు క్లియర్గా వస్తాయి కాబట్టి అకార్డింగ్లీ మేము డ్యూటీ పర్ఫామ్ చేస్తాం. మంచి ఆఫీసర్ ఏదన్నా చెప్తే కూడా వింటారు. ఫస్ట్ మేము చెప్పే మా రిక్వెస్ట్ ఏదన్నా ఉంటే కూడా ఓపిక్గా వింటారు సార్. ఎంతసేపు అయినా కూడా చెప్పొచ్చు సార్కి. అచ్చా, అంటే కింద వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాడు ఆయన? తీసుకుంటారు. అంటే ఏదన్నా విషయం గురించి సార్ కాల్ చేసినప్పుడు కానీ లేకుంటే మేము కాల్ చేసినప్పుడు కానీ ఏదన్నా విషయం ఉంటే ఆ విషయం డీటెయిల్డ్గా సారు చెప్పేంత వరకు వింటారు. దాని తర్వాత మళ్ళీ మాకు దీనిపైన ఇలా వెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మంచి డిపార్ట్మెంట్, మంచి సర్వీస్ చేయొచ్చు మనము. డిపార్ట్మెంట్లో దేవుడు సర్వీస్ చేసే చాలా వాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి. అందులో సందేహం అయితే లేదు. 100% హార్ట్లీ వెల్కమ్ ఎవరైనా డిపార్ట్మెంట్లోకి వచ్చి జాబ్. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలంటే కొన్ని ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఎలిజిబిలిటీస్తో పాటు ఖచ్చితంగా సర్టెన్ క్లియరెన్సెస్ ఉంటాయి. మనము గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్కి మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తాము, మెయిన్స్ రాస్తాము, సెలెక్ట్ అయిపోతాము నెక్స్ట్. కానీ ఇందులో అట్లా కాదు. ప్రిలిమ్స్ అయిపోతేనే మళ్ళీ గ్రౌండ్ ఈవెంట్స్ ఉంటాయి. గ్రౌండ్ ఈవెంట్లో హైట్ కానీ చెస్ట్ మెజర్మెంట్స్, బాయ్స్కి అయితే చెస్ట్ మెజర్మెంట్స్, మళ్ళీ రన్నింగ్ రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. వీటన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వాటిలో క్వాలిఫై అయితేనే మళ్ళీ మీకు జాబ్. కానీ వేరేజ్ మనకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 అవి వేరే కదా. మనకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పోలీస్ యూనిఫామ్ వేసుకుని డబ్బులు వస్తాయని కొంతమంది వస్తారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, అది రాంగ్. అది అంటే డబ్బులు వస్తాయనేది వాళ్ళ ఊహలో వాళ్ళు ఉంటారేమో కానీ అది కరెక్ట్ కాదు. బాగా మంచి సర్వీస్ చేయొచ్చు పోలీసులో ఉంటే. పోలీస్లో బాగా సర్వీస్ చేయొచ్చు. మనము
డే టు డే అప్డేట్స్ పబ్లిక్ సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అంట. 100%. ప్రజలకు సేవ చేయాలంటే మిగతా డిపార్ట్మెంట్లతో పోటీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ అంటున్నారు శేఖర్ గారు. ఆయన చెప్తున్నట్టుగా ఈ డిపార్ట్మెంట్కి వస్తే ఎక్కడ అన్యాయం జరుగుతుందో ప్రశ్నించే వాళ్ళకి మీరు ఆధారంగా ఉంటారు, అన్యాయం బాధితులకి మీకు అండగా నిల్చుంటారు. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయండి అంటూ శేఖర్ గారు చెప్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆఫ్లైన్ ఆన్లైన్. ఆఫ్లైన్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో మీరు ఆన్లైన్ కూడా అంతే జాగ్రత్తగా ఉంటే సైబర్ క్రైమ్కి చెక్ పెట్టచ్చు అంటూ శేఖర్ గారు చెప్తున్నారు. ఇది శేఖర్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కృష్ణ మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.